హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం రష్యన్ రెవల్యూషన్ చూసుకుంటున్నాం కదా. రష్యన్ రెవల్యూషన్లో థర్డ్ చాప్టర్కి ఎంటర్ అయిపోయాము. సో దీని పేరే ద ఫిబ్రవరి రెవల్యూషన్ ఇన్ పెట్రోగ్రాడ్. ఫ్రెండ్స్, ఇక్కడ హిస్టరీ అంటే మనకి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మనం ఇప్పుడు 1917లోకి వచ్చాము. ఇదే 1917లో మన ఇండియాలో ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, అమెరికాలో ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో వీటన్నిటిని మనం లింక్ చేసుకొని చదివితే మరీ డెప్త్గా వెళ్ళిపోతాము, ముందు పిచ్చోళ్ళం అయిపోతాం మనము. అదంతా అవసరం లేదు. వీళ్ళు ఇక్కడ ఏదైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉన్నాయో అవి వరకే చదువుకుందాము. సో యూరోప్లో మనకి వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 జరుగుతుంది కదా. అదే క్రమంలో ఇప్పుడు మనకి రష్యాలో ఉన్న సిచ్యువేషన్ గురించి చూసుకుంటున్నాం. సో మనకి ఫస్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఏం చూసాము, మనకి పాతకాలంలో ఏంటి, ఫ్రెంచ్ అనేది ఒక టెరిటరీ ఉంది. తర్వాత ఇప్పుడు రష్యన్ ఎంపైర్ ఒకటి, అంటే రష్యా సపరేట్, ప్రష్యా సపరేట్, జర్మనీ, ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ అండ్ వాళ్ళకి కింగ్స్ రూల్ అనేది ఉండేది కదా. సో ఫ్రెంచ్లో ఏంటి, జనాలకి ఆ సిచ్యువేషన్ నచ్చక రివోల్ట్ చేశారు కాబట్టి దాన్ని ఫ్రెంచ్ రెవల్యూషన్ అని పిలుచుకున్నాము. అలాగే రష్యాలో కూడా జనాలు ఇప్పుడు రివోల్ట్ చేస్తున్నారు, అందుకనే దాన్ని మనం రష్యన్ రెవల్యూషన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ వరల్డ్ వార్ 1లో ఇది రష్యా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ కంట్రీలో కూడా రివోల్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. రష్యన్ యొక్క ఎవరైతే కింగ్ ఉన్నారో, కింగ్ సార్ నికోలస్ II మీద మనకి రివోల్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు అదే క్రమంలో వింటర్ వచ్చింది. వింటర్ 1917. సో వింటర్ అంటే మనందరికీ తెలుసు, చలికాలము. చలికాలం అంటే మన దగ్గర ఉన్నట్టుగా నార్మల్ చలి ఏమి ఉండదు, అక్కడ బాగా మంచు ఇవన్నీ పడుతూ ఉంటాయి రష్యాలో. సో వింటర్ 1917 కండిషన్స్ ఇన్ ద క్యాపిటల్ పెట్రోగ్రాడ్ వర్ గ్రిమ్ అన్నాడు. సో పెట్రోగ్రాడ్ని మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ కింద పిలుచుకుంటూ ఉంటాము. ఆల్రెడీ ఫస్ట్ దాని పేరు సెయింట్ పీటర్స్బర్గే ఉండేది, బట్ అది మరీ జర్మన్ నేమ్ లాగా ఉంది కదా అని చెప్పేసి పెట్రోగ్రాడ్ కింద మార్చడం జరిగింది. సో పెట్రోగ్రాడ్ అనేది క్యాపిటల్ అనమాట అప్పుడు. సో అక్కడ కండిషన్స్ అనేవి గ్రిమ్ అంటున్నాడు, అంటే భయంకరంగా లేదా గంభీరంగా మారిపోయినాయి అంటున్నాడు. ఎందుకు, ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో చూసాము. మనకి సొసైటీస్ అనేవి, అంటే లైక్ వర్కర్స్ అనేవాళ్ళు చిన్న చిన్న యూనియన్స్ కింద డివైడ్ అవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు మనం అక్కడ సిటీ యొక్క లేఅవుట్ చూసుకున్నట్లయితే మనకి జనాల్లో డివిజన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ డివిజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మనకి ఈ పెట్రోగ్రాడ్ ఏరియా ఎక్కడుందంటే మెయిన్గా ముందుగా ఇక్కడ మనకి పెట్రోగ్రాడ్ ఏదైతే ఉందో ఇది ఒక పోర్ట్ సిటీ అనమాట. అంటే మనకి తెలుగులో చెప్పుకోవాలంటే రేవపట్టణం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అక్కడ నేవా అనే రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. సో ఆ నేవా అనే రివర్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో నివసిస్తూ ఉండేవాళ్ళు జనాలు. సో రైట్ సైడ్లో మనకు చూసుకున్నట్లయితే వర్కర్స్, ఇందాక ప్రీవియస్ చాప్టర్లో ఎవరైతే మనం వర్కర్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేవా రివర్కి రైట్ సైడ్లో ఉండేది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మంచిగా ఫ్యాషనబుల్ ఏరియాస్ ఉండేవి. ఓకే. అండ్ దాంతోపాటుగా వింటర్ ప్యాలెస్ ఉండేది. వింటర్ ప్యాలెస్ అంటే అది ఎంపరర్స్ యొక్క అఫీషియల్ రెసిడెన్స్ అనమాట. 1732 నుంచి 1917 వరకు కూడా, అంటే బిఫోర్ దిస్ రెవల్యూషన్. తర్వాత అఫీషియల్ బిల్డింగ్స్ ఉండేవి, ఇంక్లూడింగ్ ద ప్యాలెస్ వేర్ ద డ్యూమా మెట్, అంటే డ్యూమా అంటే పార్లమెంట్ బిల్డింగ్ కూడా అక్కడే ఉండేదన్నమాట. ఒకసారి మనం ఈ రివర్ నేవా ఒకసారి మ్యాప్లో చూసుకుందాము. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా మనకి. ఫస్ట్ ఇక్కడ దీని యొక్క నేమ్ ఇచ్చారు చూసారా, లెనిన్గ్రాడ్ అని చెప్పేసి. ఇక్కడ లెనిన్గ్రాడ్ అని ఎందుకు ఇచ్చారంటే మనకి వ్లాడిమిర్ లెనిన్ ఎప్పుడైతే చనిపోతారో 1924లో, దాని తర్వాత ఈ ప్రదేశానికి లెనిన్గ్రాడ్ అని చెప్పేసి నేమ్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా అయితే దీని యొక్క పేరు సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ ఏరియా ఇది. దాన్ని ఇంకా కొంచెం జూమ్ చేసుకొని చూసుకున్నట్లయితే మనం, సో ఇది పీటర్స్బర్గ్ మనకు కనిపిస్తుంది కదా.
సో ఇక్కడ నేవ్కా అని చెప్పేసి రాయడం కూడా జరిగింది. అండ్ అలాగే ఇక్కడ స్మాల్ నేవా అని చెప్పేసి ఇక్కడ రివర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది రెవల్యూషన్ తర్వాత యుఎస్ఎస్ఆర్ అంటే కంప్లీట్గా కజకస్తాన్వి అన్ని ఏరియాస్ని ఆక్యుపై చేసుకున్న ఇమేజ్ ఇది. సో వాటిని ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి నేవా రివర్. ఈ నేవా రివర్కి మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ అలాగే ఫ్యాషనబుల్ సొసైటీ ఉండేది. సో ఇన్ ఫిబ్రవరి ఇప్పుడు ఫిబ్రవరి 1917 కనుక చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఫుడ్ షార్టేజ్ అనేది అంటే తిండి యొక్క కొరత చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఫుడ్ షార్టేజెస్ వర్ డీప్లీ ఫెల్ట్ ఇన్ ద వర్కర్స్ క్వార్టర్స్. సో వర్కర్స్ క్వార్టర్స్ అంటే మనకి ఎవరైతే వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటారో ఫ్యాక్టరీస్లో వాళ్ళకి క్వార్టర్స్ ఉండేది. ఆ క్వార్టర్స్లో మనకి ఫుడ్ సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా అయిన పరిస్థితి మారిందనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ లేకపోతే వాళ్ళు పని కూడా చేయలేరు. ఇంకోటి వింటర్ వచ్చేసింది, చాలా చల్లగా ఉంది, మనకి ఫ్రాస్ట్ ఎక్కువగా ఉంది, స్నో ఎక్కువగా ఉంది. సో ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఫిబ్రవరి 22 వచ్చింది. ఇక్కడ వర్కర్స్ అందరూ ఏం చేశారు, ఒక లాకౌట్ చేశారు. లాకౌట్ అంటే నథింగ్ బట్ ఒక స్ట్రైక్ చేశారనమాట. ఒక స్ట్రైక్ టుక్ ప్లేస్ అట్ ఏ ఫ్యాక్టరీ ఆన్ ద రైట్ బ్యాంక్. సో రైట్ బ్యాంక్లో మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, దీంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీలో ఏం జరిగిందంటే స్ట్రైక్ చేస్తున్నారు. ద నెక్స్ట్ డే వర్కర్స్ ఇన్ 50 ఫ్యాక్టరీస్ కాల్డ్ ఏ స్ట్రైక్ ఇన్ సింపతి. సో ఒక ఫ్యాక్టరీ స్ట్రైక్ చేసింది కదా అని చెప్పేసి ఇంకా ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. సో 50 ఫ్యాక్టరీస్ అన్నీ కలిపి ఏం చేసిందంటే స్ట్రైక్ చేసింది అనమాట. సో ఇన్ మెనీ ఫ్యాక్టరీస్ విమెన్ లెడ్ ద వే టు స్ట్రైక్స్. అంటే ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్లో అప్పుడు ఏముండేదంటే మనము ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్యాక్టరీస్లో మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ కూడా ఉండేవాళ్ళు అని చెప్పేసి. సో విమెన్ చాలా వరకు మనకి మంచి పొజిషన్స్ కూడా హోల్డ్ చేసుకొని ఉండేవాళ్ళు అనమాట. మెషిన్ ఆపరేటింగ్ ఇవన్నీ కూడా విమెన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళే లేకపోతే మనకి ఫ్యాక్టరీ కూడా రన్ అవ్వదు. అలాంటి చాలా సిచ్యువేషన్స్ మనం చూసాము. సో చాలా ఫ్యాక్టరీస్లో విమెన్ కూడా స్ట్రైక్స్ని లీడ్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్లనే మనకి యాక్చువల్గా 22 ఫిబ్రవరిని మనము ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాము. బట్ మరి మీకు డౌట్ రావచ్చు, ఇంటర్నేషనల్ విమెన్స్ డే మేము 8th మార్చ్ కింద చదివాము కదా, మీరేంటి తప్పు చెప్తున్నారని చెప్పేసి. సో 22 ఫిబ్రవరి అనేది అప్పుడు రష్యా వాళ్ళు యూజ్ చేసే క్యాలెండర్ అనేది డిఫరెంట్గా ఉండేదన్నమాట. దాన్నే జూలియన్ క్యాలెండర్ అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. సో ఆ డేట్ని మన గ్రెగోరియన్ క్యాలెండర్లోకి కంపేర్ చేసుకుంటే 8th మార్చ్ అనమాట. సో మీరు ఎగ్జామ్లో కూడా విమెన్స్ డే ఎప్పుడు వచ్చింది అంటే అది 8th మార్చ్ అనే రాయాలి. ఎందుకు విమెన్స్ డే వచ్చింది అని చెప్పేసి కింద మన రీజన్ అడిగితే రష్యన్ రెవల్యూషన్లో రివోల్ట్ అయిన విమెన్ నుంచే మనకి ఈ విమెన్స్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నారంటే డెమాన్స్ట్రేటింగ్ వర్కర్స్ క్రాస్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ క్వార్టర్స్ టు ద సెంటర్ ఆఫ్ ద క్యాపిటల్ ద నెవ్స్కీ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైతే వర్కర్స్ ఇప్పటిదాకా స్ట్రైక్ చేస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీస్ మొత్తం దాటేసుకొని వచ్చేసి ఇది నెవ్స్కీ ప్రాస్పెక్ట్ అనేది సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక మెయిన్ స్ట్రీట్ అనమాట అది. సో ఆ స్ట్రీట్కి వచ్చేసి మనం స్ట్రైక్ చేస్తే అందరికీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. అట్ దిస్ స్టేజ్ నో పొలిటికల్ పార్టీ వాజ్ యాక్టివ్లీ ఆర్గనైజింగ్ ద మూమెంట్. సో మనకి ప్రీవియస్ చాప్టర్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం పొలిటికల్ పార్టీస్ కానీ ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఒక్క పొలిటికల్ పార్టీ కూడా యాక్టివ్గా ఈ మూమెంట్ని ఆర్గనైజ్ చేయట్లేదన్నమాట ఆ టైంలో. సో వర్కర్స్ అందరు ఎక్కడికి వచ్చారు, వాళ్ళ యొక్క రైట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ నుంచి లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్కి వచ్చారు. లెఫ్ట్ బ్యాంక్లో ఎవరున్నారు, మనకి మంచి ఫ్యాషనబుల్ క్వార్టర్స్ అండ్ అఫీషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని వీళ్ళు సరౌండ్ చేయడం జరిగింది. సో ఇక గవర్నమెంట్ ఏం చేసింది, కర్ఫ్యూ విధించింది అనమాట. సో కర్ఫ్యూ అంటే మనందరికీ తెలుసు, జనాలందరూ ఇళ్లల్లోనే ఉండాలి, ఆర్ ఓన్లీ లిమిటెడ్ అవర్స్ మాత్రమే బయట కనిపించాలి. ముఖ్యంగా నైట్ మాత్రం ఎక్కడ ఇళ్ళల్లో వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి అర్థం. సో
ద డెమాన్స్ట్రేటర్స్ డిస్పర్స్డ్ బై ద ఈవినింగ్. సో ఆ కర్ఫ్యూ విధించారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయారు. బట్ దే కేమ్ బ్యాక్ ఆన్ 24th and 25th. సో ఇక్కడ 22nd ఫిబ్రవరిన స్టార్ట్ చేశారు కదా. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఎప్పుడు వచ్చారు, మళ్ళీ 24th and 25th వాళ్ళు రిటర్న్ రావడం జరిగిందనమాట. రిటర్న్ వస్తే ఏం చేసింది, ద గవర్నమెంట్ కాల్డ్ అవుట్ ఫర్ ద క్యావలరీ అండ్ ద పోలీస్ టు కీప్ ఎన్ ఐ ఆన్ దెమ్. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఎవరైతే మనకి మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారో సోల్జర్స్ని, మరి అలాగే పోలీస్ని కూడా పిలిపించిందనమాట, వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి. సో ఇప్పుడు మనము జనరల్గా ఫిబ్రవరి రెవల్యూషన్ చదువుతున్నాం కదా. సో మనకి మెయిన్గా ఆ టైంలో 2 రెవల్యూషన్లు బాగా ఫేమస్ అనమాట. ఒకటి ఏంటి అంటే ఫిబ్రవరి రెవల్యూషన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకి అక్టోబర్ రెవల్యూషన్. సో ఫిబ్రవరి రెవల్యూషన్ అంటే ఆ క్యాలెండర్ ప్రకారం మనకి మార్చ్లో ఉంటుంది, March 3rd, 1917. అండ్ అక్టోబర్ రెవల్యూషన్ వచ్చేసి మన క్యాలెండర్లోకి కంపేర్ చేసుకుంటే నవంబర్లో ఉంటుందన్నమాట. సో ఈ 2 రెవల్యూషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆన్ సండే 25th February ద గవర్నమెంట్ సస్పెండెడ్ ద డ్యూమా. సో 24 and 25 వీళ్ళు జనాలు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ అండ్ పోలీస్ వాళ్ళు సరౌండ్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ని సస్పెండ్ చేశారనమాట గవర్నమెంట్. సో నెక్స్ట్ డే మళ్ళీ 26 వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే స్ట్రైక్లో దిగున్న వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరూ మళ్ళీ స్ట్రీట్లోకి రావడం జరిగింది. అండ్ 27th ఏం చేశారు వీళ్ళు అంటే, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వర్ ర్యాన్సాక్డ్ అని చెప్పేసి అన్నారు. అంటే పోలీస్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని డెస్ట్రాయ్ చేశారో, దాన్ని డెమాలిష్ చేయడం జరిగిందనమాట. తర్వాత వీళ్ళు వీధుల్లోకి వచ్చి గట్టిగా స్లోగన్స్ చెప్తున్నారు. ఏంటి అంటే బ్రెడ్, వేజెస్, బెటర్ ఆర్స్ అండ్ డెమోక్రసీ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు బ్రెడ్ కరువు ఉంది, అండ్ అలాగే వాళ్ళకి వేతనాలు అంటే వేజెస్ ఏవైతే ఇస్తున్నారో అవి చాలా తక్కువ ఇస్తున్నారు. వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి దాన్ని తగ్గించాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే మాకు డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ద గవర్నమెంట్ tried to control the situation and called out the cavalry once again. సో ఇలాంటి సిచ్యువేషన్ని వీళ్ళు కంట్రోల్ చేయాలి కాబట్టి మళ్ళీ క్యావలరీని అంటే మళ్ళీ ఆర్మీ వాళ్ళని పిలవడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ క్యావలరీ అంటే పాత రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆర్మీ వాళ్ళంతా హార్సెస్ మీద తిరిగేవాళ్ళు కాబట్టి అప్పట్లో క్యావలరీ అంటే వాళ్ళనమాట, హార్సెస్ మీద వచ్చే మిలిటరీ పీపుల్ అని చెప్పేసి అర్థం. సో సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి క్యావలరీని పిలిచినా కానీ క్యావలరీ రిఫ్యూజ్ టు ఫైర్ ఆన్ ద డెమాన్స్ట్రేటర్స్. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు ఫైర్ చేయడానికి రిఫ్యూజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే దాంట్లో చాలామంది వీళ్ళ ఫ్యామిలీస్కి బిలాంగ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అనమాట. అండ్ అన్ ఆఫీసర్ వాజ్ షాట్ ఎట్ ద బ్యారెక్స్ ఆఫ్ ఎ రెజిమెంట్. సో ఇంకొక బ్యారెక్స్ దగ్గర ఒక ఆఫీసర్ కూడా చంపేయడం జరిగిందనమాట. అండ్ 3 other regiments mutinied అని చెప్పేసి అన్నారు. మ్యూటినీడ్ అంటే ఇక్కడ నేను మీనింగ్ కింద రాశాను చూడండి. మ్యూటినీడ్ అంటే తిరుగుబాటు చేశారనమాట. 3 రెజిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెజిమెంట్స్ అన్నీ తిరుగుబాటు చేసినాయి. అండ్ ఇంకోటి దాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే అంటే పీపుల్ ఇన్ అథారిటీ అంటే ఎవరైతే వాళ్ళ లీడర్ ఉన్నాడో మిలిటరీ యొక్క హెడ్ యొక్క మాటలు వినకపోవడం కానీ రివోల్ట్ చేయడం అనొచ్చు, లేకపోతే ఈ ఏదైతే స్ట్రైక్ ఉందో దాంట్లో పార్ట్ తీసుకోవడాన్ని మనం మ్యూటినీడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో 3 other regiments mutinied అండ్ ఓటింగ్ టు జాయిన్ ద స్ట్రైకింగ్ వర్కర్స్. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ వర్కర్స్తో పాటు స్ట్రైక్ చేయడాన్ని మొదలుపెట్టారు. ఎందుకు, మనం ప్రీవియస్ చాప్టర్స్లో చూసుకున్నాము, మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనకి ఫుడ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఫుడ్ కానీ వాటర్ కానీ. బట్ మనము ఏం చూసాం ప్రీవియస్ చాప్టర్లో, ఏదైతే సప్లై ఉందో మనకి అది జర్మనీ దగ్గర నుంచి ఆగిపోతుంది అని చెప్పేసి చూసాం కదా. సో బై ద ఈవినింగ్ సోల్జర్స్ అండ్ స్ట్రైకింగ్ వర్కర్స్ హ్యాడ్ గ్యాదర్డ్ టు ఫార్మ్ ఏ సోవియట్ ఆర్ ఏ కౌన్సిల్. సో ఇప్పుడు మనకి ఈ వర్కర్స్తో పాటు ఏం చేశారు, సోల్జర్స్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఒక సోవియట్ ఫామ్ చేశారనమాట, లేదా ఒక కౌన్సిల్ ఫామ్ చేయడం జరిగిందనమాట ఇన్ ద సేమ్ బిల్డింగ్ యాజ్ ద డ్యూమా మెట్. సో ఏదైతే పార్లమెంట్ అక్కడ కలుస్తూ ఉంటుందో మనకి ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు చూడండి, ద పెట్రోగ్రాడ్ సోవియట్ మీటింగ్ ఇన్ ద డ్యూమా February 1917. సో దీన్నే
దిస్ వాజ్ ద పెట్రోగ్రాడ్ సోవియట్. సో దీన్నే వాళ్ళు పెట్రోగ్రాడ్ సోవియట్ అన్నారు. అండ్ అదే ఇమేజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ద పెట్రోగ్రాడ్ సోవియట్ మీటింగ్ ఇన్ ద డ్యూమా. సో ఇక్కడ మనకి సోల్జర్స్ కనిపిస్తున్నారు అండ్ అలాగే నార్మల్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఒక పెట్రోగ్రాడ్ సోవియట్ స్టార్ట్ చేశారు కాబట్టి అది మనకి ఆబ్వియస్గా కింగ్కి తెలిసి ఉండాలి కాబట్టి ఏం చేశారు, ద వెరీ నెక్స్ట్ డే ఎ డెలిగేషన్ వాజ్ సెంట్ టు సీ ద సార్. సో ఈ సార్ నికోలస్కి ఈ మ్యాటర్ చెప్పడానికి ఒక డెలిగేషన్ పంపించడం జరిగిందనమాట. సో మనకి కింగ్కి కొన్ని మిలిటరీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, మిలిటరీ కమాండర్స్ అడ్వైజ్ హిమ్ టు అబ్డికేట్ అన్నారు. అంటే మీరు ఉన్న స్థానంలో నుంచి మీరు స్టెప్ డౌన్ అవ్వండి, లేకపోతే రిటైర్ అవ్వండి, లేకపోతే రిజైన్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. అంటే మీ పదవికి విరమణ కల్పించండి అని చెప్పేసి వాళ్ళు అడ్వైజ్ చేయడం జరిగిందనమాట. సో హీ ఫాలోడ్ దేర్ అడ్వైజ్ అండ్ అబ్డికేటెడ్ ఆన్ March 2. సో March 2 ఏమైంది, వాళ్ళ మాట వినేసి ఈయన యొక్క థ్రోన్ నుంచి కిందకి దిగడం జరిగిందనమాట. సో ఇప్పుడు కింగ్ స్టెప్ డౌన్ చేసిన తర్వాత మనకి ఆ కంట్రీని రన్ చేయాలంటే ఏం చేయాలి, ఒక గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఈ సోవియట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనకి పెట్రోగ్రాడ్ సోవియట్లో ఉన్న లీడర్స్ అండ్ అలాగే డ్యూమా ఏదైతే పార్లమెంట్ లీడర్స్ కలిపి ఒక ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఫామ్ చేశారనమాట కంట్రీని రన్ చేయడానికి. సో ఇప్పుడు రష్యాకి ఏం కావాలి, ఒక గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, అంటే వాళ్ళకు ఒక రాజ్యాంగం కావాలి. కాబట్టి వాళ్ళు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట, బేస్డ్ ఆన్ ద యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. అంటే ఎవరికైతే ఓటింగ్ రైట్స్ ఉంటాయో వాళ్ళు ఓటు వేసి ఎన్నుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి ఇచ్చారు చూడండి, పెట్రోగ్రాడ్ హ్యాడ్ లెడ్ ద ఫిబ్రవరి రెవల్యూషన్ దట్ బ్రాట్ డౌన్ ద మొనార్కీ ఇన్ ద February 1917. సో ఇప్పుడు మొనార్కీ ఏదైతే ఉందో మనకి ఈ మొనార్కీ అనేది తొలగిపోవడం జరిగింది. సేమ్ యాజ్ ఫ్రెంచ్ రెవల్యూషన్లో చూసినట్లుగానే మనకి ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ జరిగిందనమాట. సో విమెన్ ఇన్ ద ఫిబ్రవరి రెవల్యూషన్. మరి ఫిబ్రవరి రెవల్యూషన్లో విమెన్ యొక్క పాత్ర గురించి ఇక్కడ చెప్తున్నారు చూడండి. విమెన్ వర్కర్స్ ఆఫన్ ఇన్స్పైర్డ్ దేర్ మేల్ కో వర్కర్స్. సో వీళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో మేల్ వర్కర్స్ని ఇన్స్పైర్ చేయడం జరిగిందనమాట. అట్ ద లారెన్స్ టెలిఫోన్ ఫ్యాక్టరీ మార్ఫా వెసిలీవా ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ కాల్డ్ ఏ సక్సెస్ఫుల్ స్ట్రైక్. సో ఒక టెలిఫోన్ ఫ్యాక్టరీ దగ్గర మార్ఫా వెసిలీవా అనే మహిళ సింగిల్ హ్యాండెడ్గా స్ట్రైక్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అదే రోజున మనకి విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకొని వీళ్ళు మగవాళ్ళకి రెడ్ బౌస్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో దెన్ మార్ఫా వెసిలీవా ఏ మిల్లింగ్ మెషిన్ ఆపరేటర్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మెషిన్ ఆపరేటర్స్ కింద విమెన్ వర్క్ చేసేవాళ్ళని చెప్పేసి. ఏ మిల్లింగ్ మెషిన్ ఆపరేటర్ స్టాప్డ్ వర్క్ అండ్ డిక్లేర్డ్ అన్ ఇంప్రాంప్టు స్ట్రైక్. సో ఇది అర్థమైంది కదా. అండ్ ద వర్కర్స్ ఆన్ ద ఫ్లోర్ వేర్ రెడీ టు సపోర్ట్ హెర్. సో ఈమెకి సపోర్ట్గా కొంతమంది వర్కర్స్ కూడా బయలుదేరడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద ఫోర్మ్యాన్ ఇన్ఫార్మ్డ్ ద మేనేజ్మెంట్ అండ్ సెండ్ హెర్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. సో ఫోర్మ్యాన్ అంటే సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఈమెకి ఒక బ్రెడ్ పంపించడం జరిగింది. ఏమేం చేశారు, తెలివిగా బ్రెడ్ని తీసేసుకొని మళ్ళీ వర్క్కి వెళ్ళడానికి రెఫ్యూజ్ చేశారు. రెఫ్యూజ్ చేసి ఏమన్నారంటే, ఐ కెనాట్ బీ ద ఓన్లీ వన్ హూ ఈస్ సాటియేటెడ్ వెన్ అదర్స్ ఆర్ హంగ్రీ. అంటే మిగతా వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఎలా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఆమె చాలా గర్వంగా చెప్పడం జరిగిందనమాట. చూడండి అక్కడ మహిళల యొక్క గొప్పతనం ఎంత అద్భుతంగా ఉందో మనకి రెవల్యూషన్లో. సో దీంతో పాటుగా విమెన్ వర్కర్స్ ఫ్రమ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ కూడా గ్యాదర్ అయ్యి ఈమెకి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఫిబ్రవరి రెవల్యూషన్ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం. సో ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేశారో దీంట్లో మెయిన్గా ఆర్మీ అఫీషియల్స్, ల్యాండ్ ఓనర్స్ అండ్ అలాగే ఇండస్ట్రియలిస్ట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. బట్ లిబరల్స్ అండ్ సోషలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. సో దీంతో పాటుగా మనకి
పబ్లిక్ మీటింగ్స్ అండ్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రెస్ట్రిక్షన్స్ అనేవి తీసేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు పెట్రోగ్రాడ్ సోవియట్లు ఏదైతే ఫామ్ చేశారో ప్రీవియస్గా అదే విధంగా చాలా సోవియట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది 1917. ద బోల్షెవిక్ లీడర్ వ్లాడిమిర్ లెనిన్ రిటర్న్ టు రష్యా ఫ్రమ్ హిస్ ఎక్సైల్. సో ఏప్రిల్ 1917 ఫైనల్గా ఇప్పుడు ఏం జరిగింది అంటే బోల్షెవిక్ పార్టీని ఎవరైతే లీడ్ చేస్తున్నారో లెనిన్ గారు ఆయన రష్యాకి తిరిగి రావడం జరిగిందనమాట. అంటే పెట్రోగ్రాడ్కి తిరిగి వచ్చారు ఫ్రమ్ హిస్ ఎక్సైల్. ఎక్సైల్ అంటే ఆయన్ని ఆ దేశం నుంచి బహిష్కరిస్తారనమాట. మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా చూసాం కదా ఎక్సైల్ గురించి. సో ఈయనను అప్పటికే 2-3 ప్లేసెస్కి ఎక్సైల్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా సైబీరియా కూడా ఎక్సైల్ చేశారు ఇతన్ని. సో ఈయన చాలా గొప్ప వ్యక్తి చెప్పుకోవాలంటే. అండ్ ఈయన గురించి చెప్పుకోవాలంటే ఒక 30 minutes పైనే చెప్పుకోవచ్చు. ఈయన అంత గొప్ప ఫిలాసఫర్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈయన స్టడీస్లో ఎక్కడ మనకి ఈయన చూసుకున్నట్లయితే మనము ఏం చదువుకున్నా కానీ ఈయనే టాపర్గా ఉండేవాడు అనమాట. అండ్ ఈయన మంచి మంచి పుస్తకాలు రాశాడు. ఈయన కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలని మంచిగా ఫాలో అయ్యేవాడు. సో దీని గురించి మనం లెనిన్ గురించి కావాలంటే సపరేట్ వీడియో చేసుకుందాము. సో బోల్షెవిక్స్లో ముఖ్యంగా ఎవరు ఉండేవారు అంటే మనకి ప్రీవియస్ చాప్టర్లో చూసుకున్నట్లయితే ఎవరైతే అన్యాయం జరిగిన వర్కర్స్ వీళ్ళందరూ పీజెంట్స్ ఉన్నారో ఆ పార్టీని లీడ్ చేశారు కదా లెనిన్ గారు. సో ఈయన ఏంటంటే ఫస్ట్ నుంచి వార్కి ఆపోజిట్గానే ఉండేవాళ్ళు అనమాట. ఈ వార్ మనకి అవసరం వద్దు అని చెప్పేసి ఈయన ఎప్పుడు అపోజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. నౌ హీ ఫెల్ట్ ఇట్ వాజ్ ద టైమ్ ఫర్ సోవియట్ టు టేక్ ఓవర్ పవర్. సో ఇప్పుడు ఈయన ఏం భావించారంటే మనం ఇప్పుడు పవర్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ఈయన అనుకున్నారు. హీ డిక్లేర్డ్ దట్ ద వార్ టు బి బాట్ టు ఏ క్లోజ్. అంటే వార్ ఎండ్ అయిపోవాలి అండ్ ల్యాండ్ బీ ట్రాన్స్ఫర్ టు ద పీజెంట్స్. అంటే రైతులకి రావాల్సిన ల్యాండ్స్ అన్నీ రైతులకు వచ్చేసేయాలి. అండ్ అలాగే బ్యాంక్స్ కూడా నేషనలైజ్ చేసేయాలని చెప్పేసి ఈయన ఒక 3 సిద్ధాంతాలు తీసుకురావడం జరిగింది. ఈ 3 డిమాండ్స్నే లెనిన్స్ ఏప్రిల్ థీసిస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏప్రిల్ థీసిస్ అనే పుస్తకం ఈయన రాయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వార్ క్లోజ్ అయిపోవాలి, ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ అలాగే బ్యాంక్స్ నేషనలైజ్ గురించే ఈయన రావడం జరిగిందనమాట. హీ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ద బోల్షెవిక్ పార్టీ రీనేమ్ ఇట్సెల్ఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ. సో బోల్షెవిక్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కింద నేమ్ మార్చడం జరిగిందనమాట. టు ఇండికేట్ ఇట్స్ న్యూ రాడికల్ ఎయిమ్స్. సో ప్రీవియస్గా మనం చదువుకున్నాం కదా లిబరల్స్, రాడికల్స్ వీళ్ళ గురించి. సో రాడికల్ ఎయిమ్స్ ఏంటంటే ఇమీడియట్గా చేంజ్ అనేది కావాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. మోస్ట్ అదర్స్ ఇన్ ద బోల్షెవిక్ పార్టీ వర్ ఇనిషియల్లీ సర్ప్రైజ్డ్ బై ద ఏప్రిల్ థీసిస్. సో ఏప్రిల్ థీసిస్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏమయ్యారంటే సర్ప్రైజ్ అయ్యారనమాట. ఏంటి సడన్గా ఈ చేంజ్ అని చెప్పేసి. దే థాట్ దట్ ద టైమ్ వాజ్ నాట్ ఎట్ రైప్ ఫర్ ఎ సోషలిస్ట్ రెవల్యూషన్ అండ్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ నీడెడ్ టు బి సపోర్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఇంకా ఈ సోషలిస్ట్ రెవల్యూషన్ మనకి ఈ రివోల్ట్ చేయడానికి ఇంకా సమయం ఉంది మిత్రమా. ప్రస్తుతానికి మనమైతే ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో దానికి మనము సపోర్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. బట్ లెనిన్ మనకి ఇలా రెవల్యూషనరీ ఐడియాస్ అంటే కమ్యూనిస్ట్ ఐడియాస్ రావడానికి ముఖ్యంగా ఏంటంటే ఆయన కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకాలు చదవడము, ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ని అండ్ వాళ్ళ బ్రదర్ని కూడా చంపేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈయనలో కూడా చాలా చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉన్నామన్నమాట హిస్టరీలో. అండ్ బట్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ద సబ్సిక్వెంట్ మంత్స్ చేంజ్ దేర్ యాటిట్యూడ్. సో ఫస్ట్ ఈయన ఏం చెప్పారు, మనము రివోల్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తే మిగతా వాళ్ళందరూ వద్దులే మనము ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దామన్నారు కదా. బట్ సబ్సిక్వెంట్ మంత్స్ అంటే మనకి నెలలు గడుస్తున్న కొద్దీ ఆ డెవలప్మెంట్స్ని చూసి వాళ్ళలో యాటిట్యూడ్ కూడా చేంజ్ అయిందనమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి. ఏ బోల్షెవిక్ ఇమేజ్ ఆఫ్ లెనిన్ అడ్రస్సింగ్ వర్కర్స్ ఇన్ ఏప్రిల్ 1917. సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా లెనిన్ బలపడుతున్నాడని చెప్పేసి తెలుస్తుంది అనమాట.
త్రూ ద సమ్మర్ ద వర్కర్స్ మూవ్మెంట్ స్ప్రెడ్. సో సమ్మర్ వచ్చేసరికి వర్కర్స్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్ప్రెడ్ అయిపోయినాయి. ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఫ్యాక్టరీ కమిటీస్ వర్ ఫార్మ్డ్. సో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏవైతే మనకున్నాయో రైట్ బ్యాంక్లో అక్కడ కొన్ని ఫ్యాక్టరీ కమిటీస్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. విచ్ బిగాన్ క్వశ్చనింగ్ ద వే ఇండస్ట్రియలిస్ట్ ర్యాన్ దేర్ ఫ్యాక్టరీ. సో వీళ్ళు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ యూనియన్స్ కూడా పెరిగిపోయినాయి. అండ్ ఆర్మీలో కూడా సోల్జర్స్ కమిటీస్ కూడా పెరిగిపోవడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇన్ జూన్ అబౌట్ 500 సోవియట్స్ సెంట్ రిప్రజెంటేటివ్ టు ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్. సో అప్పటికే మనకి 500 సోవియట్స్ ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని కాంగ్రెస్కి పంపించడం జరిగిందనమాట. యాజ్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ సా ఇట్స్ పవర్ రెడ్యూస్. సో ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఇంకా ఆబ్వియస్గా ఏమవుతుంది, దాని పవర్ అనేది తగ్గిపోయి బోల్షివిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది. సో ఇట్ డిసైడెడ్ టు టేక్ స్టర్న్ మెజర్స్ అగేన్స్ట్ ద స్ప్రెడ్డింగ్ డిస్కంటెంట్. సో వీళ్ళు ఏం చేశారు, మనకి అగెయిన్స్ట్గా లెనిన్ యొక్క ఆర్మీ తయారవుతుంది కాబట్టి మనము కొన్ని మెజర్స్ తీసుకోవాలి, దీన్ని ఎలాగైనా అడ్డుకట్ట వేయడానికి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత ఏం చేశారు అంటే ఇట్ రెసిస్టెడ్ అటెంప్ట్స్ బై వర్కర్స్ టు రన్ ఫ్యాక్టరీస్. సో వర్కర్స్ ఎవరైతే ఫ్యాక్టరీస్ రన్ చేస్తున్నారో వాళ్ళని ఆపేయడం జరిగింది. అండ్ అలాగే లీడర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సోవియట్స్ ఫామ్ చేశారో వాళ్ళ యొక్క లీడర్స్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో పాపులర్ డెమాన్స్ట్రేషన్ స్టేజ్డ్ బై ద బోల్షివిక్స్ ఇన్ జూలై 1917 వర్ స్టర్న్లీ రిప్రెస్డ్ అంటున్నారు. సో బోల్షివిక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు తొక్కి పడేయడం జరిగిందనమాట. అండ్ మెనీ బోల్షివిక్ లీడర్స్ హ్యాడ్ టు గో ఇన్ టు హైడింగ్ ఆర్ ఫ్లీ. సో దీనివల్ల ఏమైందంటే చాలా వరకు లీడర్స్ని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ దాక్కోవడం జరిగింది, లేకపోతే పారిపోవడం జరిగిందనమాట. అండ్ మీన్వైల్ ఇన్ కంట్రీ సైడ్ peasants and their socialist revolutionary leaders pressed for a redistribution of land. అంటే ఇప్పుడు ఊరు వైపు ఏమవుతుంది, ఊర్లలో ఏం జరుగుతుందంటే వాళ్ళకు ల్యాండ్ గురించి మెయిన్గా రివాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో కంట్రీ సైడ్లో పీజెంట్స్ అంటే రైతులు అండ్ సోషలిస్ట్ రెవల్యూషనరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. దీనికోసం మనకి ల్యాండ్ కమిటీస్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో సోషలిస్ట్ రెవల్యూషనరీస్ని చూసి వీళ్ళు కూడా కొంచెం ధైర్యం వచ్చేసి పీజెంట్ సీజ్ ద ల్యాండ్ బిట్వీన్ జూలై అండ్ సెప్టెంబర్. సో రైతులు ఆ ల్యాండ్ని సీజ్ చేయడం జరిగిందనమాట బిట్వీన్ జూలై అండ్ సెప్టెంబర్ 1917. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మెయిన్గా 2 రెవల్యూషన్స్ మనకు ఉన్నాయని చెప్పేసి, ఫిబ్రవరి అండ్ అక్టోబర్ రెవల్యూషన్. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ద జూలై డేస్ ఏ ప్రో బోల్షెవిక్ డెమాన్స్ట్రేటర్ ఆన్ 17 జూలై బీయింగ్ ఫైర్డ్ అపాన్ బై ద ఆర్మీ. సో బోల్షెవిక్ పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు అండ్ కొంతమంది కింద పడ్డారు, కొంతమంది చనిపోవడం మనకి ఈ ఇమేజ్లో చూస్తున్నాం. అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ ద రెవల్యూషన్ ఆఫ్ అక్టోబర్ రెవల్యూషన్ అనేది మనకి వచ్చింది. యాజ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అండ్ ద బోల్షెవిక్ గ్రూ, మనకి ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాము, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అలాగే బోల్షెవిక్ మెంబర్స్కి కూడా అంటే కమ్యూనిస్ట్ పార్టీకి మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. సో నెక్స్ట్ లెనిన్ ఏం భావించారంటే ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఒక డిక్టేటర్షిప్ని తయారు చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. డిక్టేటర్షిప్ అంటే ఒకసారి ఒక డిక్టేటర్ ఉంటే ఇక వాళ్ళని ఆ పదవి నుంచి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నట్లయితే హిట్లర్ అండ్ అలాగే నార్త్ కొరియన్ డిక్టేటర్ ఉన్నాడు కదా, సో ఆ విధంగా. సో దీనికి ఎలాగైనా మనం అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈయన డిస్కషన్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. దేనికోసం డిస్కషన్స్ అంటే ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి ఎలాగైనా మనము అగెన్స్ట్గా వెళ్ళాలని చెప్పేసి డిస్కషన్ స్టార్ట్ చేశారు. సో ఈయనకి మద్దతుగా ఎవరెవరు వచ్చారంటే మనకి ఆర్మీలో ఉన్న సపోర్టర్స్ అండ్ అలాగే సోవియట్స్, అంటే ఎవరైతే సోవియట్స్ ఫామ్ చేశారో ఆ సోవియట్స్ అండ్ అలాగే ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈయనకి సపోర్ట్గా రావడం మొదలుపెట్టారనమాట. సో 16th October 1917 లెనిన్ పర్సువేడెడ్ అంటే కన్విన్స్ చేశాడనమాట.
ఎవరెవరిని పెట్రోగ్రాడ్ సోవియట్ ఎవరైతే వీళ్ళు ఫామ్ చేసిన పెట్రోగ్రాడ్ సోవియట్ ఉందో దాన్ని అండ్ అలాగే బోల్షెవిక్ పార్టీని ఈయన కన్విన్స్ చేశాడు. దేనికి? టు అగ్రీ ఏ సోషలిస్ట్ సీజర్ ఆఫ్ పవర్ అని చెప్పేసి. అంటే మనం రెవల్యూషన్ స్టార్ట్ చేసేసి సోషలిజంని తీసుకొని వద్దామని చెప్పేసి దాని ఉద్దేశం. దాంతోపాటుగా లెనిన్ ఏం చెప్పారంటే ఏదైతే పవర్ ఉందో అది మీరు మీ చేతుల్లోకి తీసేసుకోండి, మీకు నచ్చిన పని చేయండి అని చెప్పేసి ఆయన వాళ్ళకి పవర్స్ ఇచ్చేయడం జరిగిందనమాట. దీంతో పాటుగా ఒక మిలిటరీ రెవల్యూషనరీ కమిటీని ఫామ్ చేశారు. అండ్ ఫామ్ చేసి ఎవరు? సోవియట్ వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. అండ్ దానికి ఒక లీడర్ని ఎవరిని అపాయింట్ చేశారంటే లియోన్ ట్రాట్స్కీని అపాయింట్ చేయడం జరిగిందనమాట. అండ్ దీన్ని వీళ్ళు ఏం చేశారంటే సీక్రెట్గా ఉంచడం జరిగింది. సో ఇప్పుడు 24th అక్టోబర్లో అప్రైజింగ్ స్టార్ట్ అయింది. అప్రైజింగ్ అంటే తిరుగుబాటు మొదలైందనమాట. సో సెన్సింగ్ ద ట్రబుల్, ప్రైమ్ మినిస్టర్ కెరెన్స్కీ అంటే ఈ ఎలాగైనా ఒక ట్రబుల్ రాబోతుంది అని చెప్పేసి ఈయన ముందుగానే గ్రహించి ఈ ప్రైమ్ మినిస్టర్ కెరెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఈయన సిటీకి వెళ్ళిపోయాడు అనమాట, ఆర్మీ వాళ్ళతో డిస్కస్ చేద్దామని చెప్పేసి. ఎట్ డాన్ మిలిటరీ మెన్ లోయల్ టు ద గవర్నమెంట్ సీజ్ ద బిల్డింగ్స్ ఆఫ్ 2 బోల్షెవిక్ న్యూస్ పేపర్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే తెల్లవారుజామునే ఏం చేశారు? మిలిటరీ వారు ఎవరైతే గవర్నమెంట్కి లాయల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే ఈ బోల్షెవిక్ యొక్క న్యూస్ పేపర్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటిని సీజ్ చేశారనమాట. దాంతోపాటుగా ఇంకా ఏం చేశారు? వీళ్ళని టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మరియు వింటర్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఎక్కడైతే ద పార్లమెంట్ మీట్ అవుతుందో అక్కడ ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పేసి చెప్పారు. సో మనం పైన చెప్పుకున్న మిలిటరీ మెన్ ఎవరైతే ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి పనిచేసేవాళ్ళు. బట్ దీనికి రెస్పాన్స్గా ఏం చేశారు? మన మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ వాళ్ళు ఆర్డర్ ఇట్స్ సపోర్టర్స్ టు సీజ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ అరెస్ట్ మినిస్టర్స్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే మనకి మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ ఒక సీక్రెట్గా ఫామ్ చేయడం జరిగింది కదా, వీళ్ళందరూ ఏం చేశారు? గవర్నమెంట్ని సీజ్ చేసేసి గవర్నమెంట్ ఆఫీసెస్ని అక్కడ ఉన్న మినిస్టర్స్ని అరెస్ట్ చేసేయండి అని చెప్పేసి చెప్పారు. అదే రోజున ఏం జరిగింది? ఒక షిప్, అరోరా అనే షిప్ వింటర్ ప్యాలెస్ దగ్గరికి రావడం జరిగిందనమాట. దాంతోపాటుగా అదర్ వెజల్స్ సెయిల్డ్ ఆన్ ద నేవా అండ్ టుక్ ఓవర్ వేరియస్ మిలిటరీ పాయింట్స్. సో వింటర్ ప్యాలెస్ అంటే మనకి ఏదైతే అఫీషియల్ బిల్డింగ్ ఉందో దాన్నే వింటర్ ప్యాలెస్ అంటాము. అండ్ మెయిన్గా మనకి ఇది రివర్ పక్కనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకి ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ వచ్చేసి మిలిటరీ పాయింట్స్ అన్నిటిని ఆక్యుపై చేయడం జరిగిందనమాట. బై నైట్ ఫాల్ ద సిటీ వాజ్ అండర్ ద కమిటీస్ కంట్రోల్. సో నైట్ అయ్యేసరికి ఈ సిటీ అంతా మనకి కమిటీ యొక్క కంట్రోల్లోకి వచ్చి మినిస్టర్స్ అందరూ సరౌండ్ అయిపోవడం జరిగిందనమాట. ఎట్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ఇన్ పెట్రోగ్రాడ్ ద మెజారిటీ అప్రూవ్డ్ ద బోల్షెవిక్ యాక్షన్. సో వీళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట, ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ఇన్ పెట్రోగ్రాడ్. ఆ మీటింగ్లో ఏం చేశారంటే బోల్షెవిక్ యాక్షన్కే మెజారిటీ లభించింది. అండ్ దీంతో పాటుగా అప్రైజింగ్ టుక్ ప్లేస్ ఇన్ అదర్ సిటీస్, అంటే వేరే ప్రదేశాల్లో తిరుగుబాటు అనేది జరిగింది. సో షిప్స్ అన్నీ వచ్చేసి ఏం చేశాయంటే ఇక్కడ హెవీ ఫైరింగ్ అనేది జరిగిందనమాట మాస్కో అండ్ పెట్రోగ్రాడ్ ఏరియాలో. జరిగిన తర్వాత ఫైనల్గా మనకి బోల్షెవిక్స్ కంట్రోల్ చేయడం మొదలు పెట్టారనమాట మనకి. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి మనకి, లెఫ్ట్లో లెనిన్ అండ్ రైట్లో మనకి మిలిటరీ లీడర్ ట్రాట్స్కీ విత్ వర్కర్స్తో కలిపి దిగిన ఫోటో. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దీంతో మనకి 3rd చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ 4th చాప్టర్తో రేపు మేము ముందుంటాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.